తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో సత్తెమ్మ తల్లి జాతర వైభవంగా సాగింది. రెండేళ్లకోసారి జరిగే సత్తెమ్మ తల్లి జాతరతో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారింది. అమ్మవారి దర్శనానంతరం కోరిన కోరికలు తీరేందుకు భిక్షాటన చేయటం ఈ జాతరలో ఆనవాయితీగా వస్తోంది. ఎంతటి వారైనా సత్తెమ్మ తల్లి జాతరలో భిక్షగాళ్లుగా మారిపోతారు. పాములు పట్టేవారిగా కనిపిస్తారు. రెండో రోజు సత్తెమ్మ తల్లి నాగదేవతగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా విచిత్ర వేషాలు వేసిన భక్తులు పూజారుల్ని గుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటారు. కోపోద్రిక్తుడైన పూజారి భక్తులకు బడిత పూజ చేస్తారు. జాతరలో భక్తులు వివిధ రకాల వేషధారణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. గ్రామ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేసి వచ్చిన డబ్బు బియ్యాన్ని ఆలయానికి సమర్పిస్తారు. ఆ సొమ్ముతో భక్తులకు అన్నదానం చేస్తారు. ఈసారి కూడా సంప్రదాయాన్ని కొనసాగించిన గ్రామస్తులు జాతరను ఘనంగా నిర్వహించారు. 10 సంవత్సరాల నుంచి నేను కోరుకున్న కోరికలు తీరాయి. ప్రతి 2 సంవత్సరాలకి ఇక్కడ ఒక జాతర, సత్యం తల్లి జాతర జరిగింది. ఇది కొప్పవరం ఊరు జాతర. ఇక్కడ అందరూ రకరకాల వేషాలు వేసి భిక్షాటన చేస్తారు. ఆ భిక్షాటనతో వచ్చిన డబ్బుల్ని సత్యంకి సమర్పిస్తారు. 20 సంవత్సరాల నుంచి కూడా నాకు బాగానే ఉంటుంది. ఏ తేలి రాకుండా అతి తడికి నేను మొక్కుంటానండి. మొక్కుంటే మళ్ళీ లెగిస్తానండి. నేను 20 రోజులు మంచం పట్టేసాను. నేను మంచం పట్టినా కానీ మళ్ళీ 20 రోజులు పోయాక మళ్ళీ నేను లెగిస్తాను. లెగితే ఇప్పుడు మళ్ళీ యాసం వేసానండి. చిన్నప్పుడు కూర్చుని కూడా వేస్తానండి. నేనేమో బొడ కూడా వేస్తానండి. ఒక ఏడేమో గంగతో వేస్తానండి. ఈ ఏడేమో ఇది జంగా వేస్తానండి. వ్యాపార పరంగా మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటాం. ఆ తల్లి దయ వల్ల అంతా మంచిగా ఉంది. అందుకే సంవత్సరం వేషధారణ వేసి మొక్కు తీర్చుకున్నాండి. ఇలా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇలా ఏదో ఒక వేషం వేస్తాను ఉన్నామండి. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటదండి ఈ జాతర అన్నది. మనకి కోరిక తీరిన తర్వాత ఇలా వేషం వేస్తుంటారండి. నాకు అలా కోరిక తీరిందండి. దాని గురించి నేను ఇలా వేషం వేసానండి. మనం మనస్ఫూర్తిగా తల్లిని, మనం మనసులో ఉన్నటువంటి కోరికల్ని కోరుకుని తల్లి మీద నమ్మకంతో ఉన్నట్లయితే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని నానుడి ఉంది. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ మనం మారువేషంలో వచ్చి, ఏదైనా వేషం అవచ్చు, ఆ మారువేషంలో వచ్చి భిక్షాటం చేసుకుని వచ్చిన డబ్బులు మరియు బియ్యాన్ని తల్లికి సమర్పించి, తల్లి నువ్వు నా కోరిక నెరవేర్చినందుకు నేను నీకు కోరుకున్నటువంటి మొక్కుని చెల్లిస్తున్నానని చెప్పి మళ్ళీ ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందండి. నేను ఇది 4వ సారి అండి వేసుకోవడం, 4వ పర్యాయం వేస్తున్నాను.